నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా రూపురేఖలు మార్చేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని, జిల్లా అభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అన్నారు. మార్కాపురం పట్టణంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎంబీజే సునీతతో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు సమావేశమై జిల్లా అభివృద్ధిపై ప్రత్యేకంగా చర్చించారు. జిల్లా ఏర్పడిన తర్వాత ఎదురవుతున్న పరిస్థితులు, ఉద్యోగుల కొరత, నిధుల సమస్యలు, అభివృద్ధి పనులు ఎలా ముందుకు తీసుకెళ్లాలని అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ప్రత్యేక హాల్ నిర్మించేందుకు ఎంపీ నిధుల నుండి సహాయం అందిస్తామని మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ హార్డ్కో ఫండింగ్ ఏజెన్సీ ద్వారా నిధులు తీసుకొచ్చి మార్కాపురం మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడతామని వెల్లడించారు. కలెక్టరేట్ నిర్మాణానికి కేటాయించిన 50 కోట్ల నిధుల్ని విడుదల చేయించుకునే అంశంపై సమావేశంలో చర్చించారు. జిల్లాలోని పరిస్థితుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ ఎమ్మెల్యేలను కోరారు. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. జిల్లా అభివృద్ధి సమస్యలపై అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు మార్కాపురం జిల్లా కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు ఎరిక్షన్ బాబు గారు, మన డిఎస్పీ గారు నాగరాజు గారు, అడిషనల్ ఎస్పీ గారు నాగరాజు గారు, ఇతర అధికారులందరూ కూడా, కమిషనర్ గారు ఈ సమావేశాల్లో పాల్గొనడం అనేది చాలా సంతోషంగా జరిగింది. అది జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లాకు ఒక కొత్త రూపురేఖలు అనేది కూడా తీసుకురావాలనేది గౌరవ శాసనసభ్యులందరిలోనూ ఆఫీసర్స్లో కూడా ఆలోచన ఉండబట్టి, ఏ విధంగా ఎక్కడి నుంచి నిధులు వస్తే గౌరవ ముఖ్యమంత్రి వారి గారు కూడా మార్కాపురంకి వచ్చి ఇక్కడ కొత్తగా ఏర్పడిన జిల్లాకు కూడా నిధులు సమకూర్చే ఒక ప్రణాళికను కూడా తయారు చేస్తామని వారు చెప్పటం, అదేవిధంగా అధికారులందరూ కూడా స్టాఫ్ ముందు తక్కువగా ఉండబట్టి ఇక్కడ ఎక్కువగా కార్యక్రమాలు కూడా చేయాలన్నా కూడా చేయలేకపోతున్నాం అనేది గౌరవ కలెక్టర్ గారు కూడా, జాయింట్ కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది స్టాఫ్ అనేది ఇక్కడికి రావటం, జిల్లా లెవెల్ పోస్టులన్నీ కూడా ఫిలప్ కావటం, అదే దాంతోపాటు నిధులు అనేది కూడా రావటానికి ఏ విధంగా ఉన్నదనే ప్రణాళికని ఈరోజు మేమందరం కూడా ఒక చర్చ చేయటం. మార్కాపురం మున్సిపాలిటీ విషయంగా సోదరులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారు, కమిషనర్ గారు, కలెక్టర్ గారు అందరు కూర్చొని, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఏ విధమైన ప్లాన్స్ తీసుకొస్తే, అంటే హట్కో అనేది ఒక ఫండింగ్ ఏజెన్సీ అనేది భారత ప్రభుత్వంలో ఉంది కాబట్టి వారి ద్వారా కొన్ని నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేసుకునే దానికి, అంటే మార్కాపురం మున్సిపాలిటీ అనేది కాదు, నా వరకు నేను చెప్తున్నది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి మార్కాపురం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అనే దాన్ని మనం ఏ విధంగా డెవలప్ చేయాలనేది ఆలోచనలో నేను ఉండటం చూసాము. పబ్లిక్ గ్రీవెన్సెస్ కొరకు రిడ్రెసల్ హాల్ అనేది జనరల్గా, అంటే మామూలుగా స్పందన కార్యక్రమం అనేది ఒకటి మనం ప్రజలు పీజీఆర్ఎస్ సోమవారం ఇక్కడికి రావటం, వచ్చినప్పుడు చాలామంది ఎండ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతాల్లో వసతులు తక్కువ ఉన్నాయనేది ఒక భావన కలెక్టర్ గారు, జేసీ గారు వారు ఆలోచించి చెప్పిన మా ఎంపీ నిధుల నుంచి కూడా ఆ బిల్డింగ్ కట్టేదాని కొరకు నిధులు ఇస్తామని కూడా చెప్పాము. దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా వాళ్ళు ఎస్టిమేట్ వేసి కూడా మళ్ళీ చెప్తామని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా నిధులు వస్తేనే దీనిని మనం ముందుకు తీసుకెళ్తాం అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఆలోచన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా గౌరవ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారు, ఉగ్ర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా ఎరిక్షన్ బాబు గారు, అశోక్ రెడ్డి గారు, జిల్లాకి 4 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 4 నియోజకవర్గాల్లో చురుకైన వ్యక్తులు ఇక్కడ ఈ అసెంబ్లీలో కూడా శాసనసభ్యులుగా ఉండటం అనేది ఒక సంతోషమైన వాతావరణం కూడా తెలుపుకుంటూ, ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్ ప్రతి నెల మీకు ఎక్కువగా మార్కాపురంలో కూడా ఒక అభివృద్ధి కూడా చూస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.